CMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు ముఖ్యంగా మనం యూఎస్కి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా డెప్యుటేషన్ అండ్ డిపోర్టేషన్ గురించి ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ఉన్నారు. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. యూజువల్గా డెప్యుటేషన్ అనే దాని గురించి చాలా మందికి తెలియదు. యూజువల్లీ పేరెంట్స్కి ఎవరైతే వాళ్ళ పిల్లలు యూఎస్లో చదువుతున్నారో వాళ్ళకి డెప్యుటేషన్ గురించి చెప్తూనే డిపోర్టేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ. అండ్ ఇంకా ఎలా విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ దీనికి ఎక్కువ ఏంటంటే బర్న్ చేస్తున్నాయి అంటారు. ఈ ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి కారణం అవుతున్నాయి అంటారు. డెప్యుటేషన్ ఇప్పుడే జనరల్గా ఈ వర్డింగ్ దేనికి వాడతాం మనం? డెప్యుటేషన్ అంటే ఏదైనా ఒక వ్యక్తిని ఆహ్వానించి తన ఒక పదవిలో పెట్టడం కోసం అపాన్ డెప్యుటేషన్, అపాన్ కన్సిడరింగ్ హిజ్ సీనియారిటీ కానీ అతని యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుని అతన్ని ఒక పీరియడ్ 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒక పీరియడ్కి అతన్ని డెప్యూట్ చేయటం కోసం డెప్యుటేషన్కి మనం వాడేటువంటి జనరల్ యూసేజ్ టర్మ్స్. డెప్యుటేషన్ ఇమీడియట్గా మీకు ఒక వ్యక్తిని పంపించకుండా ఏ నోటీస్ విల్ బి గివెన్. ఓకే. నోటీస్ అంటే మీకు ఒక 6 మంత్స్ ముందో 3 మంత్స్ ముందో తన పీరియడ్ అయిపోయింది, ఎక్స్టెన్షన్ అవ్వలేదు, అండ్ జాబ్ అనేది తను ఉండాల్సిన ఓవర్ స్టే ఉండేసరికి ఆటోమేటిక్గా నువ్వు మూటాముళ్ళు సర్దుకుని బయలుదేరాల్సిన టైమే వచ్చింది, ఇక యూ హ్యావ్ టు మూవ్ అని చెప్పేసి ఇచ్చేటువంటి ఒక వార్నింగ్ లాంటిది అని చెప్పచ్చు. దీంట్లో అనేకమైనటువంటి సినారీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అతని మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ ఏమైనా పడ్డాయి అనుకోండి, లేదా అతనికి ఉన్నటువంటి అమెరికాలో ఏదైనా రూల్స్ బ్రేక్ చేశాడు అనుకోండి, అక్కడ ఉండేటువంటి లోకల్ రూల్స్ ఏదైనా బ్రేక్ చేసినా సరే అతనికి ఆటోమేటిక్గా ఒక లెటర్ అయితే వస్తుంది. జనరల్గా ఈ లెటర్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది 68% పరిశాన్ అయిపోయి ఇండియా వచ్చేస్తారు. ఆ టైంలో దే హ్యావ్ టు అప్రోచ్ టు ద లీగల్ కౌన్సిల్ దేర్. లీగల్ అటార్నీ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇట్లా నాకు నోటీస్ వచ్చింది, దాన్ని చూడండి అంటే దే విల్ వెరిఫై ఇట్ అండ్ దే విల్ రిజాల్వ్ ద ఇష్యూ. ఫస్ట్ వార్నింగ్ అని తీసుకోండి, సెకండ్, ఇక్కడ మన ఇండియాలో ఉండదు ఆ సిస్టమ్, ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్, బట్ దే విల్ టేక్ ఇట్ యాజ్ ఫస్ట్ వార్నింగ్ అండ్ సెకండ్ వార్నింగ్ తీసుకుని సరే ఒక క్షమాపణ పత్రం లాంటిదో అనుకోవచ్చు, తీసుకుని దాన్ని బట్టి రిజాల్వ్ చేయటం అవుతుంది. లేదా ఇఫ్ ఎట్ ఆల్ జాబ్ ఎక్స్టెన్షను అతనికి రాలేదు, స్టెమ్ కూడా అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది, హ్యాస్ టు లీవ్ ఆఫ్ ద కంట్రీ అంటే కొన్నాళ్ళు స్టే ఉండటానికి దే కెన్ గెట్ ద పర్మిషన్ దేర్. అండ్ ఇఫ్ దీస్ టూ థింగ్స్ ఈ రెండు కూడా ఓవర్ హెల్ అయిపోయినాయి అనుకోండి, దాటిపోయినాయి అనుకోండి, డిపోర్ట్ చేస్తారు. డిపోర్టేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కంట్రీ ఒక రకమైన ఒక స్థాయి దిగి ప్రవర్తించడం జరుగుతుంది. మనం అనుకున్నాం ఇక్కడ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్ ఉంటుంది, సేమ్ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రీజనల్ హోమ్ సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి. ద మూమెంట్ ద వీసా ఈజ్ ఎక్స్పైర్డ్ అండ్ ఓవర్ స్టే ఉంటే కనుక ఇమీడియట్గా అతను ఐడెంటిఫై చేస్తారు. ఒకటి. సెకండ్ థింగ్, అసలు అతనికి వీసాయే వ్యాలిడ్ వీసా కాదు. వ్యాలిడ్ వీసా అంటే అతను టూరిజం మీద వెళ్ళాడు, లేకపోతే ఇంకో ఏదో వీసా మీద వెళ్ళాడు, విజిటింగ్ వీసాస్ మీద వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఓవర్ స్టే ఉన్నాడు, అతను అడిగెళ్ళి జాబ్ చేస్తున్నాడు, అడిగెళ్ళి బిజినెస్ చేస్తున్నాడు, ఆటోమేటిక్గా అతను డిపోర్ట్ చేస్తారు. డిపోర్టేషన్ అనేది ఒక కంట్రీకే కొంచెం, మన భారతదేశానికే కొంచెం ఒక రకమైనటువంటి, మనకి యాక్చువల్గా తెలియదు డిపోర్టేషన్ అంటే ఆ వ్యక్తి అక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. బట్ బ్యాక్ ఎండ్ చూసుకుంటే కంట్రీ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడేమవుతుందంటే అక్కడ ఉండే హై కమిషన్స్కి, ఇండియన్ హై కమిషన్స్కి, లేకపోతే ఇండియన్ అంబాసిడర్స్కి ఒక రకమైన వార్నింగ్ పంపిస్తారు. చూడండి, మీ వాడు వచ్చినటువంటి వీసా ఒకటి, అతను ఉన్నది ఒకటి, మిమ్మల్ని నమ్ముకుని మేము యాక్సెప్ట్ చేసాం, జరుగుతున్న సిచ్యువేషన్ ఈరోజు ఇది అనేసరికి అక్కడ ఉండేటటువంటి హై కమిషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాల్సిన పరిస్థితి వచ్చేస్తాయి. ఇట్ ఈస్ ఎ ఇన్సల్ట్, ఇట్ ఈస్ ఎ డౌన్ ట్రేడింగ్ ద కంట్రీ. అందుకే ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ కానీ, H1B వీసాలో ఉన్నవాళ్ళు కానీ, అండ్ వాట్ వి కాల్ L1 వీసా మీద ఉన్నవాళ్ళు కానీ, అక్కడ అనేకమైన మార్గాలతోటి యూ కెన్ కంటిన్యూ ద జర్నీ ఇన్ యుఎస్. F1 వీసాలో ఉన్నవాళ్ళు స్టెమ్ తీసుకుంటాం, లేకపోతే ఇంకో మాస్టర్ డిగ్రీ తీయటం, లేకపోతే దేర్ ఆర్ మెథడాలజీస్.
అండ్ H1B వీసా ఉన్నవాళ్ళు మళ్ళీ లాట్‌లోకి వెళ్ళటం, లేకపోతే ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్ళటం అనేది ఏదో చేయాలి తప్ప, అండ్ మెయిన్‌గా టూరిస్ట్ వీసాల మీద వెళ్ళిన వాళ్ళు. టూరిస్ట్ వీసాలకి వెళ్ళిన వాళ్ళకి అమెరికాకి వెళ్ళిన తర్వాత దే ఫీల్ యాజ్ ఇఫ్ మనం ఏదైనా చేయొచ్చు ఇక్కడ. మన వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసేద్దాం, చిన్న చిన్న ఆడ్ బిజినెసెస్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళకన్నా మెయిన్ ఏంటంటే F4లోనో లేకపోతే L4లోనో అంటే స్పౌస్ కింద వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పేరెంట్స్ కింద వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు దగ్గర దగ్గర అక్కడ ఏదో ఎక్కడో కేర్ సెంటర్లో జాయిన్ అయిపోతారు, లేదా చిన్న బేకరీలో జాయిన్ అయిపోతారు, స్టోర్స్లో జాయిన్ అయిపోతారు. ఇది వెళ్ళిన వాళ్ళు, నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటి? స్పౌస్ కింద ఇంట్లో ఉండటం కోసం అని. అదర్వైజ్ యూ కెన్ గెట్ ద పర్మిషన్ ఇఫ్ ఎట్ ఆల్ యువర్, మనకి ఏదైనా డిగ్రీ ఉంటే కానీ పర్మిషన్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పేసి ఐ హర్డ్ ఆఫ్ ఇట్. లేదా ఉంటే జాబ్ పర్మిషన్ తీసుకుని నువ్వు జాబ్ చేసుకో, ఆ లెవెల్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, చేసుకో. అంతేగాని ఏ పర్మిషన్ లేదు, నువ్వు ఉండటానికే పర్మిషన్ లేదన్నప్పుడు వై ఆర్ టేకింగ్ ద రిస్క్ ఆఫ్ కంట్రీ ఫస్ట్. పట్టుకుని డిపోర్ట్ చేసి బలవంతంగా పంపించేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకుంటారు. అందుకని ఎప్పుడు కూడా ఈ డిపోర్టేషన్ కానీ డెప్యుటేషన్స్ కానీ ఏదైనా నోటీస్ ఏదైనా వచ్చింది అంటే కనుక ఇమీడియట్గా అక్కడ ఉండేటువంటి లోకల్ అటార్నీస్ని కన్సల్ట్ చేసి, లేకపోతే అక్కడ నోటీస్ ఉంటారు, వాళ్ళు కూడా అడ్వైజర్కి ఇస్తారు. దే వోంట్ గో వెరీ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళిపోయి కేసులు ఫైల్ చేయడం చేయరు, కానీ అడ్వైజ్ అయితే ఇస్తారు. ఇది ఈ ప్రక్రియ ఇది అని చెప్పేసి దే విల్ గివ్ విత్ గుడ్ రూట్ టు ఓవర్కమ్ దట్ అనమాట. వీ హ్యావ్ టు టేక్ ఎయిదర్ ఆఫ్ అవర్ డిసిషన్స్ ఆఫ్ ఇట్. అండ్ ఇలాంటి టైంలో యూజువల్లీ అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళకి కానీ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్లో యూజువల్లీ వాళ్ళు ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. లేదంటే కంగారుతోనో, భయంతోనో, హోమ్ సిక్‌తోనో కాస్త నార్మల్ సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్ సిచ్యువేషన్‌గా మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. అంతేకాకుండా యూఎస్‌లో రూల్స్ అనేవి ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నాయో తెలుసు. అందులో డాక్యుమెంట్ ప్రొసీజర్స్ ఇంకా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు లేదంటే ఆఫీసర్స్ కోపానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. అంటే యూజువల్లీ చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద పెద్దవి అవుతున్నవి చూస్తూనే ఉన్నాం. స్టూడెంట్స్‌కి ఏం చెప్తారు? వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ ప్రొసీజర్స్ అండర్‌గాన్ అయ్యేటప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఇమిగ్రేషన్ లాయర్‌ని గాని కన్సల్ట్ అవ్వడం బెటర్ అంటారా? లేదంటే ఓన్‌గా చేయడం బెటర్ అంటారా? స్టూడెంట్స్ అనేసరికి ఐ బెటర్ ఆస్క్ దెమ్ టు గెట్ అడ్వైస్ ఫ్రమ్ అదర్స్. ఖచ్చితంగా వేరే వాడి దగ్గర నుంచి అడ్వైస్ దయచేసి తీసుకోండి. ప్రతి యూనివర్సిటీలో ఒక ఈ డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి ఒక సెల్ ఉంటుంది. మరి చాలామంది తెలియదు, లేకపోతే వాళ్ళు దే ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఇనఫ్ తెలియదు, దే వోంట్ గో దేర్. అదర్వైజ్ మీరు ఏదైనా ఓపీటీలో జాబ్ ఏదైనా వచ్చింది, లేకపోతే యు ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ద యూనివర్సిటీ అనుకోండి, బెటర్ అక్కడ ఉండేటువంటి ఇమిగ్రేషన్ అడ్వకేట్ని ఏమన్నా కాంటాక్ట్ అయ్యి డాక్యుమెంటేషన్ హెల్ప్ చేయమంటే దే విల్ ఆస్క్ ఫర్ దట్ అమౌంట్ ఏదో ఉంటుంది. మన వాళ్ళకి ఏంటంటే చాలామందికి ఏంటంటే ఇండియన్స్కి ఒక రకమైనటువంటి మైండ్ సెట్ అన్నట్టు, అడ్వకేట్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి, అదేదో మనమే చూసేసి చేసేసుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే చాట్‌జీపీటీలో చేసి చూడద్దాం, దాంట్లో ఏదో చెప్తారు కదా అని చెప్పేసి. దే ఆర్ ఆల్ ఇమ్మెచ్యూర్ వాట్ వి కాల్ ఫంక్షనింగ్స్. ఎట్లా చేయాలి ఏంటి అనేది కొన్ని ఇయర్స్ టుగెదర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ ఉంటారు, అటార్నీస్ ఉంటారు, అండ్ కన్సల్టెంట్స్ ఉంటారు. దే విల్ హెల్ప్ యూ ఎ లాట్. పే దెమ్. మీ ఫ్యూచర్ మొత్తం అంతా కూడా అక్కడ స్టాపప్ చేసుకునే కన్నా వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళండి మీరు. నువ్వు వెళ్తే ఏమవుద్దంటే దాంట్లో ఓకే, నువ్వు ఎక్కడ తప్పు ఉంది, నువ్వు ఏది అనుకున్నావు, దే విల్ ఆస్క్ యూ. నీ పక్కన కూర్చోబెట్టి వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అన్నీ నువ్వు అర్థం అవుతాయి. ఓకే, నువ్వు ఇంకోటి సలహా చెప్పే పరిస్థితిలోకి వస్తే నువ్వే ఎక్స్పెరిమెంట్ చేస్తే పక్కనోడికి ఏం సలహా చెప్తావు? డెఫినెట్లీ దే హ్యావ్ టు అప్రోచ్ సమ్ అటార్నీ విరాట్. అదర్వైజ్ ఇది అవ్వదు, పాసిబుల్ కాదు, అంత ఈజీ కాదు అక్కడ కంప్లీట్ చేయటం అప్లికేషన్. నంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. అండ్ యాజ్ యూ సెడ్ డెఫినెట్లీ ఒక
రెప్యూటెడ్ పర్సన్ ఆర్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అన్న వాళ్ళు డెఫినెట్లీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా రైట్ పర్సన్ నుంచి అడ్వైస్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం ప్రత్యేకమైన ఎపిసోడ్లు అయితే చేస్తున్నామండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇమిగ్రేషన్ సంబంధించి మీరు పృథ్వీ గారిని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.